లక్ష్మీనారాయణ మార్వడి అనే వేదాంతి దక్షిణేశ్వరానికి తరచూ వచ్చేవాడు. ఒకరోజు అతను శ్రీరామకృష్ణుల పరుపు మీద మాసిపోయిన వస్త్రం పరిచి ఉండడం చూసి, మీ పేరిట 10,000 రూపాయలు జమ చేస్తాను. దానిమీద వచ్చే వడ్డీతో మీ ఖర్చులు గడిచిపోతాయి అని చెప్పాడు. ఈ మాటలు వింటూ ఉండగానే ఒక దుడ్డు కర్రతో మోదినట్లు శ్రీరామకృష్ణులు స్పృహ కోల్పోయారు. స్పృహ వచ్చిన తరువాత అతడితో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: మళ్ళీ అలాంటి మాటలు పలికితే ఇకపై నువ్విక్కడికి రానక్కర్లేదు. నేను డబ్బును తాకలేను, పక్కన ఉంచుకోవడం కూడా నాకు సాధ్యం కాదు. అప్పుడు లక్ష్మీనారాయణ ఆ మొత్తాన్ని హృదయ్కి ఇచ్చి వెళతానన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: అది కుదరదు. నువ్వు హృదయ్కి ఇచ్చిపోతే నా ఇష్టం మేరకు డబ్బు ఖర్చు చేయాల్సిందిగా హృదయ్ని ఆదేశిస్తాను. అతడు అలా చెయ్యకపోతే నాకు కోపం వస్తుంది. డబ్బుతోటి సాంగత్యమే మంచిది కాదు. ఆ డబ్బును హృదయ్కి ఇచ్చి వెళ్ళవద్దు